ఏమండి నేను డాన్స్ బాగా చేశానా? చాలా బాగా చేసావే. అయితే డి ప్రోగ్రామ్ కి వెళ్ళమంటారా? నన్ను పెళ్లి చేసుకుని నన్ను నాశనం చేసావు. ఆ ప్రోగ్రామ్కి వెళ్ళి ఆ ప్రోగ్రామ్ ఎందుకే నాశనం చేస్తావు? ఆ ప్రోగ్రామ్ నమ్ముకొని చాలా మంది ఉన్నారే, వాళ్ళ కడుపు మీద కొట్టక నా ముఖానికి టీయో కాఫీ కొట్టు ముందు పో. డి ప్రోగ్రామ్ కి వెళ్తుందా డి ముఖంది? ఎవడు? హలో హలో, ఎక్కడున్నావురా? జూలో ఉన్నా. ఓ ఇంట్లో ఉన్నావా? అవునే, బొద్దింక ఎంత ఉంటుంది? ఇంత ఉంటుందండి. నేనెంత ఉన్నానే? అంత ఉంటారండి. నీ అమ్మాయి ఇంత ఉన్న బొద్దింకకు భయపడతావు. ఇంత ఉన్న మగాడికి ఎందుకు భయపడావు నువ్వు? ఇదిగో సుబ్బారావు, నీకు తర్వాత భయపడతారా గానీ ముందు ఆ బొద్దింకని తీసేయ్. బొద్దికం తీసి పారేసినట్టు పారేస్తున్నారు మమ్మల్ని. మీ జాతికి మా జాతికి ఏనాటి సంబంధం ఉందో తెలియదు కానీ మా మగాళ్ళు చేయలేని పనులు మీరు చేస్తున్నారు. మీ జాతి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా మా మగజాతి కోరుకుంటుంది. వెళ్ళండి, అప్పుడప్పుడు ఇంట్లోనే ఉండండి, లేకపోతే మా మాట వినరు వీళ్ళు. ఏంట్రా? తాజ్మహల్ ఎక్కడుంది నాన్న? ఆగ్రాలో. కొంప మునిగింది నాన్న. ఏమైందిరా? ఈ రోజు ఎగ్జామ్ లో తాజ్మహల్ ఎక్కడుందంటే హైదరాబాద్ లో ఉందని రాశాను నాన్న. బాధపడకరా, ఈసారి చార్మినార్ ఎక్కడ ఉందని అడిగితే ఆగ్రాలో ఉందని రాసే, రెండు బ్యాలెన్స్ అయిపోద్ది. థ్యాంక్ యూ నాన్న. ఏంట్రా థ్యాంక్ యూ? తాజ్ మహల్ ఆగ్రాలో, చార్మినార్ హైదరాబాద్ లో ఉంటుంది. నిన్న రాత్రి పుస్తకం చూపించినగా చెప్పాను నేను. మళ్ళీ ఎందుకు కన్ఫ్యూజ్ అయ్యావు? అంటే రెండు ఇంట్లో స్తంభాలు ఉండేసరికి కన్ఫ్యూజ్ అయ్యానమ్మా. చూసుకొని ఇంట్లోకి వెళ్ళు. క్లాట్ ఉన్న కొడుకును కననే అన్న, కన్ఫ్యూజన్ లో ఉన్న కొడుకును కన్నాం. చెట్టుని బట్టి కాయ ఉంటుంది, తండ్రిని బట్టి కొడుకుంటాడు. మీరు మామూలు కాదే. తెలియపరుడు కొడుకు పుట్టాడు అనుకో మీ పోలిక అంటారు, తింగర్ నా కొడుకులు పుట్టారనుకో తండ్రి పోలిక అంటారు. మీరు చంపేస్తానేమో అనుకుంటున్నావు నాన్న. ప్రపంచంలో ఎన్ని బ్లడ్ గ్రూపులు ఉన్నాయి? 4. 4 ఏంటి 6. కరెక్టేరా? ఎక్కువ రక్తం తాగేది వాళ్ళే కాబట్టి వాళ్ళకి తెలుసు. అయినా ప్రతి మొగాడు పెళ్ళాన్ని పరమేశ్వర చూస్తారు. పని మనిషి కాదు. పెళ్ళామంటే ఇంటికి వెలుగని గుర్తించరే? పెళ్ళాం ఇంటికి వెలుగా? మరి బల్బు కనిపెట్టిన థామస్ ఎడిసన్ ఎల్సన్ నేను సంకనాకి పోయాడా? వెలుగంట వెలుగు. హలో, ప్రపంచంలో 75% మా మగ సైంటిస్టులే అన్ని వస్తువులు కనిపెట్టింది. ఇది కరెక్ట్. ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడండి, మేము అద్భుతాలు సృష్టిస్తాం. అవునా? నువ్వు ఇన్ని మాట్లాడుతున్నావు కదే, నీ తెలియక ఒక ప్రశ్న వేస్తాను, దానికి ఆన్సర్ చెప్పు. అడుగు. మంట మీద వేడి నీళ్ళు పోస్తే చల్లారుతుందా, చల్ల నీళ్ళు పోస్తే చల్లారుతుందా? వేడి నీళ్ళు పోస్తుంది చల్లారుతుంది, చల్ల నీళ్ళు పోస్తే చల్లారుతుంది. ఇది సార్ వీళ్ళు తెలివి. వీళ్ళు అద్భుతాలు సృష్టిస్తారంట. ఏ నీళ్ళు పోసినా చల్లారుదే తింగరి ముఖం దానా. నేను ఒకటడతా చెప్పు. ఏంటి? ఇప్పుడు నువ్వు దారి నడుచుకుంటూ వెళ్తున్నావు, నీకు ధనం అన్న మూట జ్ఞానం అన్న మూట ఎదురయ్యాయి. నువ్వు ఏ మూట తీసుకుంటావు? నేను ధనం ఉన్న మూటే తీసుకుంటా. నేను జ్ఞానం ఉన్న మూట తీసుకుంటా. అవును, ఎవరికి లేని వాళ్ళు తీసుకుంటారు. నాన్న, ఏంట్రా? కంప్లీట్ కి ఫినిష్ కి తేడా ఏంటి? మీ అమ్మ నన్ను పెళ్లి చేసుకుంది, మీ అమ్మ జీవితం కంప్లీట్ అయిపోయింది. మీ అమ్మని నేను చేసుకున్నాను, నా జీవితం ఫినిష్ అయిపోయింది. మీ నాన్న నన్ను మాట్లాడుతుంటే నీ కోపం రాదు మీ నాన్న పైన? నాన్న నిన్ను తిట్టేటప్పుడు నాన్న కళ్ళల్లో ఆనందం కనిపిస్తుందమ్మా. ఆనందాన్ని నేను ఎలా దూరం చేయగలనమ్మా? సచ్చినోడా లవ్ యు నాన్న, లవ్ యు సో మచ్. దరిద్రుడా, తండ్రి కంటే తల్ల గొప్పదని గుర్తు పెట్టుకో. అమ్మ లేకపోతే ఎవరినన్నా అమ్మ అనొచ్చు, కానీ నాన్న లేకపోతే ఎవరిని నాన్నలేనన్నా. నువ్వు లోపలికి వెళ్తా దరిద్రుడు, లోపలికి వెళ్ళు. వెరీ గుడ్. నా కొడుకు అనుకున్నా, వీడు కూడా అందరి మొగాళ్ళలాగా మొగాడు అనిపించుకున్నాడు వాడు కూడా. అయినా ఈ రోజుల్లో మొగాళ్ళందరూ పిల్లల మంచితనాన్ని చేతిగాని తనంలో తీసుకుంటున్నారు. మీరు పిల్లల మంచితనం చచ్చిపోయి మ్యూజియం లో ఉంది. నాన్న, ఏంట్రా? ఆరోగ్యంగా ఉండాలంటే 3 సూత్రాలు చెప్పండి. రాసుకో. ఇంటెలిజెంట్ క్వశ్చన్. నంబర్ 1 పెళ్లి చేసుకోకూడదు. నంబర్ 2 పెళ్లి చేసుకోకూడదు. నంబర్ 3 పెళ్లి చేసుకోకూడదు. అదేంటి నాన్న, మూడింటికి ఆన్సర్ ఒకేలా ఉంది? ఆన్సర్ ఒకటైనా అర్థాలు చాలా ఉన్నాయి నాన్న దాంట్లో. పెళ్లి చేసుకోకపోతే అంత ఆరోగ్యంగా ఉంటారా? ఆనందంగా ఉంటాడు, సంతోషంగా ఉంటాడు, మనిషిలా ఉంటాడు, వానితత్వానికి దూరంగా ఉంటాడు. సూపర్ చెప్పారు సార్, సూపర్ చెప్పారు సార్. సార్ ఒక సెల్ఫీ సార్. ప్రతి క్వశ్చన్ కి నువ్వు ఎందుకు పెళ్లితో ముడిపెట్టి చెప్తుంటావు ఆన్సర్లు? పెళ్ళే ఒక అగాధం, పెళ్ళే ఒక తగాదం, పెళ్ళే ఒక తలనొప్పి. ఇంకో విషయం చెప్పాలంటే పెళ్ళే లేకపోతే జండి బామ్ కంపెనీ లేదురా. సూపర్ గా చెప్పారు సార్. ఏంటి సారీతో అంటున్నా?
నువ్వు సాడిజం అన్నా కమ్యూనిజం అన్నా పవనిజం అన్నా నేను చెప్పేది నిజం నిజం. నువ్వే కాదు మేము చెప్పగలం తెలుసా? ఆడదంటే ఒక క్రియేషన్. ఈ మగాడు ఆడదానికి పొల్యూషన్. ఆడదంటే ఒక సెన్సేషన్. అసలు చెప్పాలంటే ఆడద లేకపోతే మగాడికి లేనలేదు సొల్యూషన్. సూపర్ గా చెప్పారు, సూపర్ గా చెప్పారు. మీరు చెప్పినప్పుడేమో ఇలా ఇలా కొట్టారు, నేను చెప్పినప్పుడేమో ఇలా కొట్టారు. ఎందుకండి? చెప్పే దాంట్లో తేడా ఉంటే కొట్టే దాంట్లో కూడా తేడా ఉంటది. నాన్న పులిని చూసి నక్క వాత పెట్టుకోవడం అంటే ఏంటి? ఇదే నాన్న, ఇదే నాన్న. లోపలికి వెళ్ళి అసలు మా ఆడది ఎదురు తిరిగితే ఏమవుతుందో తెలుసా? ఏమవుద్ది? మెడ పట్టేసిందండి. అదే అవుద్ది. ఎందుకు? ఎదురు తిరిగిద్దంట. ఎదురు తిరిగితే హలో బాయ్స్ అన్నా ఇదిగో నీకు 200. ఇదే 200. అవసరం ఉన్నప్పుడు మళ్ళీ పిలుస్తా. అంటే ఇదంతా నువ్వు ఆడిన డ్రామానా? హలో ఆగు, హలో. నాన్న భార్య భర్తలకు తేడా ఏంటి? భర్త టార్చ్ లైట్ లాంటోడు, కొంతవరకే చూడగలడు. భార్య శాటిలైట్ లాంటిది, ప్రపంచం మొత్తం చూడగలదు. శ్రీ కనకమలక్ష్మి టూరింగ్ టాకీస్ అండి. ఇది మన థియేటరే. ఈ థియేటర్ లో ప్రతిది కూడా 100 రోజులు పక్క. రీసెంట్ గా సినిమా సంవత్సరం ఆడింది, హృదయకాలం. ఎందుకు తెలుసా? దాంట్లో హీరో ఎవడో తెలియక 10 సార్లు చూశారు. సినిమా అయిపోయింది, వస్తున్నారు మనలే. సినిమా ఎలా ఉంది మంది? ఇది సినిమానా? ఇది సినిమా అంటారంటారు దీన్ని? దీని యాక్టింగ్ అంటారా? దీని యాక్టింగ్ అంటారా? కిందకి వెళ్ళు. సుజాత, సుజాత చెప్పండి చెప్పండి. పేరేంట్రా సుజాత? మార్చుకోమని చెప్పే కదా. ఏం చేస్తాం సార్, నాకు అదే బాధ. మా నాన్న పెట్టాడు. ఎందుకు పెట్టాడు మీ నాన్న? వరుసగా 4 అబ్బాయిలకు అన్నాడు. ఈసారి అమ్మాయి పుడుతుంది ఎలాగన్నా దాని పేరు సుజాత అని పెట్టదని ఫిక్స్ అయిపోయాడు. నేను పుట్టే పేరు ఫిక్స్ చేశాడు సుజాత అని చెప్పని. లోపల ఏంట్రా డాన్స్ చేస్తున్నావు? చేస్తాను సార్, నాకు చిన్నప్పటి నుంచి ఆర్టిస్ట్ అవ్వాలని కోరిక. అందుకే వచ్చినప్పుడు యాటిట్యూడ్ కోసం అలా లోపల ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను సార్. ఏం సినిమాలు చేసావు ఏంటి ముందు? ఏంటి సార్ బాహుబలి చూడలేదా? చూసాను. బాహుబలిలో కాళ్ళకే వెనకాల మొత్తం చాలా మంది ఉంటారు కదా సార్ బ్లాక్ గా. అందులో నేనే చేసా, గుర్రం కిట్టే అంటూ ఉంటా. ఇంకేటి విషయాలు? కలెక్షన్ ఎంత వచ్చింది? కలెక్షన్ 5,000 వచ్చింది సార్. 60 టికెట్లే కదా, 6,000 రావాలి కదా. 100 రూపాయలు వేసుకున్నా. టికెట్ 100 రూపాయలు ఇప్పుడు 6,000 వచ్చేస్తాను ఎలా అనుకుంటారు? 80 రూపాయలకి ఇస్తాను. ఎవడు కొనలా? బై 1 గెట్ 1 ఫిల్మ్ లో అమ్మాం. సరే పని చేయండి, నెక్స్ట్ షోకి టికెట్ 50 రోజులు అమ్మాను. ఊర్లోకి వెళ్ళిపోయి చెప్తా. ఊర్లోకి వెళ్తుంటే వాళ్ళు 20 రూపాయలు ఇస్తా, ఇటు రావద్దురా బాబు అంటున్నారు సినిమా చూడలేక. అంత కంపు. పని ఏంటి? హౌస్ కీపింగ్. తెలుగులో చెప్పు. అదే బాత్రూమ్ కడతానండి. కంపు రాకపోతే ట్రంప్ వస్తాడా? నెక్స్ట్ షోకి ఎన్ని టికెట్లు వేసారు? ఒక్క టికెట్ వెళ్ళింది సార్. ఒక టికెట్ సినిమా వేస్తే మనకి డబ్బులు రావు, జనరేటర్ అన్ని వేస్ట్. వాడికి డబ్బులు ఇచ్చి పంపించవచ్చు. మీరు వెళ్ళి రెడీ అయిపోండి. మీరు పంపించేస్తారుగా? పంపించేస్తాం. ఓకే సార్. తమ్ముడు ఎవడరాడు? ఏడు గోలండి వెళ్తుంది. నువ్వురా, నేను కాదు. దేనికి వచ్చావు? ఏంటి కావాలి? సినిమా చూడడానికి వచ్చా. సినిమా పేరు ఏంట్రా? మొలతాడు. మొలతాడు మొలతాడు పేరు ఏంట్రా? ఇటు చూడొచ్చు కదరా. ఇటే చూస్తున్నా. చూస్తున్నావా? మొలతాడు సినిమా కదని సినిమా ఇట్లా వెళ్ళిపోమని టైం అయిపోతుంది. సినిమా ఏంట్రా మీద మీదకి వస్తున్నావు? సినిమా వేస్తావా? చెప్తావా? ఒక టికెట్ సినిమా చెప్తా. ఏంట్రా? అరే దమ్ముంటే దగ్గరకు వచ్చి మాట్లాడరా. నువ్వు దగ్గరకు వచ్చి మాట్లాడరా. ఇక్కడే ఉన్నా. ఇక్కడే ఉన్నా. ఇప్పుడు వేయడానికి అవ్వదు కానీ నువ్వు బయలుదేరు. కామెడీ బాగా చేస్తున్నావు. సినిమా సరే వేస్తాం కానీ ఈ లోపల నువ్వు టాయిలెట్కి వెళ్ళరా. సరే. సుజాత చెప్పండి సార్. నేను హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాను రా. ఏంటి సార్? నేను హీరోని చేద్దాం అనుకుంటున్నా. నేను ఇప్పటికిప్పుడు హీరో? ఇప్పటికే హీరో రా నువ్వు. ఓకే సార్. హీరోని ఎవరు సార్? అదే ఇదే ఆట నీ ముఖానికి నేనే ఎక్కువ.
మ్యాటర్ ఏంటంటారా వాడు తాగిసి వచ్చాడు రా సార్ ఆడి సినిమా టికెట్ పట్టుకొచ్చి సినిమా వేయమంటున్నాడు రా ఆ ఒక్కదానికి ఒక సినిమా వేసాం అనుకో మనకి ఎంత లాస్ ఆడు వచ్చేవరకు లోపల ఆ స్క్రీన్ దగ్గర యాక్ట్ చేయండి ఆడు పడుకుని పోతే వెళ్ళిపోదాం కాదు సార్ మేనేజ్ చేయగలంటావా నీకు శాలరీ పెంచుతాను రే నాకు విన్నా కాదు ఏడికే పెంచుతా నీకు కాదు వాడు వచ్చేది వెళ్ళిపోయి ఓకే ఓకే ఇవ్వండి సార్ 3D సినిమా ఈ స్పెట్స్ పెట్టుకుంటే మనం దూరంలో దగ్గర కనిపిస్తుంది తెలుసా ఓకే అలా దగ్గర అబ్బా అబ్బా కూర్చో యాక్షన్ హీరో ఎలా కనిపిస్తాను కంటికి ఏమైంది సార్ సినిమా అయిపోయింది ముఖేష్ ముఖేష్ ఆడంట నా పేరు ముఖేష్. నేను ఒకే సంవత్సరం గుట్కా నమ్మలేను. ఇప్పుడు నాకు నోటి క్యాన్సర్ ఆపరేషన్ జరుగుతోంది. బహుశా నేను ఇంకా మాట్లాడలేకపోవచ్చు. 24 ఏళ్ళకే ప్రాణం పోగొట్టుకున్నాడు నా ముఖేష్. కానీ మంచి ఆర్టిస్ట్ ని పెట్టారయ్యా. కరెక్ట్ గా ఉన్నాడు రైడు. యాక్షన్ అడిగిన మీరే బాగా చేశారు సార్. థాంక్స్ రా. నా ఫ్రెండ్స్ ఎక్కడ ఉన్నారు? ఫ్రెండ్ సినిమా స్టార్ట్ అయ్యింది. బాగున్నామమ్మా. హీరోయిన్ వచ్చే ఇది రాగానే పినాయిల్ కంపులు వస్తుందండి. 3D స్పెట్స్ కాదు సార్, ఎఫెక్ట్ అలాగే ఉంటుంది సార్. 3D ఎఫెక్ట్ ఓన్లీ కళ్ళకే కదరా, ముక్కుకి ఎందుకు? ఇది కొత్త సార్ 5D. యాక్షన్ డ్యూట్ వేసుకుందాం. ఎక్సలెంట్ నీ ఫిగరు, అల్టిమేట్ నా పొగరు, నువ్వు నేను ఒకటైపోతే కేక కేక కేక, మామలస్సు నీ కలరు, మస్తు మాసు నా పవరు, నీకు నాకు లవ్ అయిపోతే కేక కేక కేక. ఓ మాకే గుండె గిల్లి నువ్వే నాలో ఊపిరి, మనసు లోపల ఉన్న మ్యాటరే దాచిపెట్టకే త్వరపడి త్వరపడి త్వరపడి. ఎందాక ఇది ఇటువైపు అది అటువైపు ఉందా? లేదు సార్, మనం జగడ కూర్చున్నాం. పొల్యూషన్ చేంజ్ అయినట్లు పోయి సార్ మన స్క్రీన్ అటుపక్కే ఉంది. 3D స్పెట్సే కాదు మొత్తం అన్ని కూడా స్క్రీన్ కూడా. నేను చాలా దగ్గర 35mm 70mm చూసా. ఇదేంట్రా 75mm? మొన్న పండక్కి ఉదుద్దని స్క్రీన్ తీసాను సార్, ఉతకగానే కొంచెం సాగింది అలాగా. రేపు సీన్ వస్తుంది చూడండి సార్. ఇప్పుడు వద్దు 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 నన్ను రేపు చేద్దు. వద్దు 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 ఒక్కసారి ఒక్కసారి. ఏమైంది? హీరోయిన్ రేపు చేస్తాడు చూస్తూ. ఎక్కడికి వెళ్ళావరా నువ్వు? దాన్ని ఎవరు ఎక్కడికి వెళ్ళావరా? ఎక్కడికి వెళ్ళావరా? విశ్రాంతి తీసుకున్నాం సార్. రే సినిమాకి ఎన్ని విశ్రాంతులు ఉంటాయరా? దీనికి 2 సార్. ఎందుకురా? అంటే ఇది 3D కదా సార్, కొత్త క్లాస్ వేస్తారు ఇప్పుడు దీనికి. పాప్కార్న్ తగలట్ట. పాప్కార్న్ కొనండి సార్. ఆడే ఎన్నిసార్లు స్క్రీన్ లో యాక్ట్ చేస్తే ఎన్నిసార్లు బయటకు వస్తారా? స్క్రీన్ లో ఎవరు యాక్ట్ చేశారు సార్? పాప్కార్న్ కొనండి సార్ ప్లీజ్. ఏం కొనాలరా? పాప్కార్న్ సార్. ఏం కొనాలరా? ఏం కొనాలరా? కష్టజీవివమ్మా నీవు, కష్టజీవివానే. అవన్నీ ఎందుకు కానీ ఒకరి కోసం సినిమా అని చెప్పి మేమే డ్రామా వేసాం సార్. ఎంతసేపు మిమ్మల్ని అమ్మిద్దామని. మీరు 3D అన్నా నమ్మట్లేదు సార్, లోపలికి వెళ్ళిపోతున్నారు సార్. అబాకిలతో పట్టుకొని ఇలా సినిమా చూపిస్తారా 3D 4D అని? సార్